నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికొచ్చాక జలుబైతే చేసిందండి. అంటే అక్కడికిక్కడికి కొంచెం నీళ్ళేమైనా మారటం వల్లనేమో కానీ నాకు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొచ్చానంటే జలుబైతే వచ్చేసిద్ది. ఏదో చుట్టాన్ని పలకరించి వెళ్ళే చుట్టంలాగనమాట. ఇంకా నేను వెళ్ళేటప్పుడు బట్టలేమి కూడా ఉతకలేదు కదా ఆ రోజు. ఆ బట్టలన్నీ కూడా ఇంకా బాత్రూంలో అయితే నా దగ్గర ఆ బాస్కెట్ ఉంది కదండీ! బుట్ట లాంటిది అందులో వేసేసాననమాట. ఇంకా రాగానే మొత్తం కూడా ఇవి సగమే అనమాట. ఇంకా ఇన్నున్నాయి బట్టలు మళ్ళీ ఉతకడానికి. అన్నీ ఒకే రోజు ఉతికానంటే ఇంక నా పని గోవిందని చెప్పి సగం అయితే నానబెట్టుకొని, ఇంకా సగం అయితే రేపు ఉదయం ఉతుకుదాంలే అని చెప్పి మళ్ళీ వాటినైతే ఆ బాస్కెట్‌లోనే వదిలేసాను. మా వారేమో నేను వీడియో తీసుకుంటానని వెళ్ళాలా వద్దా అని అయితే అడుగుతున్నారు. ఇంకా తనైతే డ్యూటీ జాయిన్ అయిపోయినట్టే. మార్నింగ్ డ్యూటీ అనమాట నీలపత. చా లాస్ట్ ఒక కామెంట్ కూడా వచ్చింది. నీలపత అంటే ఏంటక్క అని. నీలపత అంటే పొలానికి నీళ్లు పెట్టడం అనమాట. మాకు ఇక్కడ ఇసుక నేల కదా డైలీ నీళ్లు పెట్టాలి. మామూలుగా ఈ నీళ్ళ పైపు ఉంటాయి కదా ఆ పైప్‌తోననమాట. అదే మట్టి నేల అయితే గట్లుగా కాలువలుగా చేసి వదిలేస్తారు. కానీ మాకు అలా కాదు. పైప్‌తో తీసుకెళ్ళి మొత్తం పెడుతూ ఉండాలనమాట. నేను వీడియోస్‌లో చాలా సార్లు మీకు కూడా చూపించాను. దాన్నే నీలపత అంటారు. పొద్దున్నే ఇంకా లేవగానైతే తన డ్యూటీ అనమాట మా వారిది. ఇంకా నాదేమో ఇంట్లో పని. ఈ మధ్యనే మళ్ళీ మా వారు ఒక టైమ్ టేబుల్ వేశారనమాట నాకు. దాన్ని ఆ టైమ్ టేబుల్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అసలు అదేం టైమ్ టేబుల్ కూడా నాకే అర్థం అవ్వట్లేదు. ఇక్కడేమో నీళ్ళు పెడుతుంటే ఇంకా సడన్‌గా కరెంట్ పోయింది. కరెక్ట్‌గా అది టైమింగ్ అనమాట. కరెంట్ పోయి ఒక 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చేసిద్ది. అది బాగా గుర్తు. ఇదివరకైతే 8 గంటలకు కరెక్ట్‌గా తీసేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. 7కి అలా అయితే తీసేస్తున్నారనమాట. అయితే ఇక్కడ నేను ఇంతలో పంచంతా కూడా ఊరెళ్ళొచ్చాక పంచంతా అసలు ఎంత రోతగా ఉందంటే మొత్తం కూడా కుక్కలు గట్ట వచ్చి పనుకుంటాయన్నమాట. మనుషులు మేమెవ్వరం కూడా లేకపోతే నైట్ టైం కూడా మేము లైట్ ఆపేసి తలుపేసేస్తాం కదా! పంచలో అట్టొచ్చి కుక్కలైతే పనుకుంటాయి. అందుకని నేను డైలీ బయట చుట్టూ వరండా ఉంది కదా! దాంతో పాటు పంచ కూడా నీళ్లు పెట్టి పైప్ పెట్టి అయితే లాగేస్తాననమాట. ఎందుకంటే పద్దాక అందరం కూర్చుంటూ ఉంటాం కదా! ఇంతలో కరెంట్ వస్తేను ఇంకా బయట మొత్తం కూడా నీళ్ళైతే పెట్టేసాను. ఇటువైపు మొక్కలన్నీ కూడా ఇంకా ఎక్కువ లేవు కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టట్లేదు. తొందరగానే అయిపోతుంది. చిన్న చిన్న ముగ్గులే వేసాను ఈరోజు. పెద్దగా అయితే ఏమీ వేయలేదు. మళ్ళీ ఈరోజు కాయలు కొయ్యటం ఉంది. ఇంకా ఇంట్లో పని ఆ బట్టలు చూసారు కదా! ఆ బట్టలన్నీ కూడా మళ్ళీ ఉతకాలి. ఏమాత్రమో ఆదమర్చి కొంచెం ఒక అరగంట లేట్‌గా లేచానంటే మాత్రము ఇంకా ఆ రోజు నా పనంతా ఎండలోనే. ఎందుకంటే అసలు ఈ మధ్య ఎండ కూడా అంతే గట్టిగా ఉందండి. వర్షాలు అంటున్నారు గానీ ఎటు పడుతున్నాయో తెలియట్లేదు గానీ మాకు మాత్రము ఎండ అయితే గట్టిగా ఉంది. పందిర్లో కాయలు కొయ్యటానికి అంటే నీడలోనే కదా! పందిర్లో కాయలు కొయ్యాలన్నా సరే ఆ ఎండకి మాకు భయమేసేస్తుందనమాట. మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తున్నాము. ఉదయం నుంచి మా వారు నీళ్ళపత్తి పెట్టుకొని ఇంకా మళ్ళీ మార్కెట్‌కి కూడా వెళ్తారు కదా! సో, నిద్ర ఉండదు కాబట్టి తనేమో తినేసినంపటనే 10 ఆ టైం అయ్యేసరికి 10:00కల్లా పనంతా కంప్లీట్ చేసుకొని తినేస్తారు. ఇంకా అక్కడి నుంచయితే 12 వరకు అయితే నిద్రపోతారనమాట. అక్కడి నుంచి మళ్ళీ లేచి అన్నం తిని పొలానికైతే వెళ్తున్నాము. ఇంకా మామూలుగా అసలు పని చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో కానీ మేము పందిరి కిందే అల్లాడిపోతున్నాము. అంత ఎండగా ఉందనమాట. అసలు పిల్లలనైతే నేను అంగన్వాడికి కూడా సాత్విక్ అని పంపించట్లేదు. ఫీవర్ కదా మళ్ళీ. మళ్ళీ అక్కడికెళ్ళిందంటే వద్దాక తాతయ్య వాళ్ళ ఇంటికి అటు ఇటు ఎండలో తిరగడము. నెక్స్ట్ ఇంకోటేంటంటే అక్కడ ఎగ్ ఇస్తారు కదా! మళ్ళీ ఎక్కడ ఎగ్ తినేసిద్దని నాకు ఇంకో భయమనమాట. అందుకని అంగన్వాడికి కూడా పంపించకుండా ఓ 4 రోజులు గట్టిగా ఇంటి పట్టునే ఉంచుదామనైతే ఇంకా తననైతే కంట్రోల్ చేస్తున్నాను. కానీ అసలు నా మాటే ఉంది కదా! పద్దాక లేచి నేను తాతయ్య ఇంటికెళ్తాను, అంగన్వాడికెళ్తాను అనైతే అనిద్ది. ఇంకా మా వారేమో అవి ఇవి అని చెప్పి తనతో కాసేపు అలాగ టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటా ఉంటే ఇంకా ఆదమర్చి ఇంట్లోనే ఉంటుందనమాట. ఈ ఎండకి పెద్దవాళ్ళమే బయటికెళ్ళాలంటే భయమేస్తుంది. అలాంటిది ఇంకా చిన్న పిల్లలు అందులోకొచ్చి సాత్వికకి రీసెంట్‌గానే ఫీవర్ తగ్గింది కదా! లాస్ట్ వీడియోలోని దిష్టి తీసేయమని అలానే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళామని చెప్పాం కదండీ! ఇంకా అక్కడి నుంచి అయితే ఫీవర్ ఏమీ రాలేదనమాట. అంటే చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాం కదా! పైగా అప్పుడే కోర్స్ కూడా కంప్లీట్ అయ్యి బ్యాండేజ్ కూడా తీశారు. సో, దానివల్ల ఏంటంటే రెస్ట్ లేకుండా జర్నీ చేయడం వల్ల కొంచెం ఒళ్ళు నలగడం వలన జ్వరం వచ్చిందని అయితే డాక్టర్ గారు చెప్పారనమాట. మళ్ళీ ఒకసారి వస్తే అప్పుడు టెస్ట్ చేద్దామన్నారు. కానీ ఫీవర్ అయితే ఏమీ రాలేదండి. సో, ఇప్పుడైతే సాత్విక చాలా హుషారుగా ఆడుకుంటుంది. కొంచెం బాగా వీక్‌గా ఉంది కాబట్టి ఇంకా తనకైతే కొంచెం ఫుడ్ అదైతే మంచిగానే బాగానే ఇస్తున్నాను టైంకి. సో, తొందరగానే రికవర్ అయితే అయిపోతుంది. ఇక్కడేం జరిగిందంటే నేను ముగ్గు పెట్టేటప్పుడు మా వారేమో టిఫిన్ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చారనమాట. నేనేమో ముగ్గు పెడుతున్నాను కదని చెప్పి ఆ పక్కన మొక్క మీద అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంట్లోకి తీసుకువెళ్దామని.
అయితే మర్చిపోయి ముగ్గు పెట్టేసి ఇంకా వచ్చేసాను. మళ్ళీ మా వారేమో తాతయ్యకి నాన్నమ్మ వచ్చి టిఫిన్ తెమ్మని చెప్పింది. అయితే మళ్ళీ మా వారు వెళ్ళి తాతయ్యకి తీసుకొచ్చారనమాట. అప్పుడేమో ఆ కవర్ అక్కడే ఉంది. ఇంకా నయం కుక్కలు వేసుకెళ్ళిపోలేదు. వేసుకెళ్ళుంటే మాత్రం ఇంకా మా వారు నాకు తిట్లు దండక మొదలు పెట్టేవారేమో. అంటే సాత్వికకి మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఇంక ఇంట్లో ఏమీ చేయలేదనమాట. సో అందుకని బయట నుంచి ఇడ్లీ అయితే తన వరకు అయితే తీసుకొచ్చారు. టైము 7:30 అయ్యింది తెలుసా అండి. అయినా సరే చూసారు కదా ఎండ ఎలా వచ్చేసిందో. ఈ ఎండకు భయపడి నేనైతే 5ంటికి అలారం పెట్టుకుని మరీ నిద్ర లేచి పని చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ అసలు ఎండలో చేస్తే నాకు ఊరికనే తలనొప్పి వచ్చేసిద్ది. ఈరోజు ఈ పనంతా చేశాను కదా, సాయంత్రానికి అయితే తలనొప్పి వచ్చేసి నాకు తలనొప్పి వచ్చిందంటే ఇంకా వామిటింగ్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా ఇబ్బంది పడతాను. బయట ముగ్గు అయితే పెట్టేశానండి. నెక్స్ట్ టైం ఇంక ఈ బట్టలు అయితే ఉతకడానికి కూర్చుంటున్నా. రేణునైతే స్కూల్కి పంపించలేదనమాట. సో అందుకని ఇంకా ఇంటి పని అలాగే చేసుకుంటున్నా. అంటే రేణుకి ఏమైందంటే లాస్ట్ మేము వెళ్ళిన రోజు బట్టలు ఉతకలేదు కదా, ఇంకా బట్టల యూనిఫామ్ కూడా ఉందన్నమాట. కొత్త యూనిఫాము మిషన్కి ఇచ్చాను కదా, ఎలాగో వచ్చేస్తుంది అన్న ధీమాతో ఇంకా పాత యూనిఫామ్ ఎందుకులే అని చెప్పి పక్కన ఆ రోజు అన్నిటితో పాటు పక్కన పెట్టేస్తానండి. తీరా యూనిఫామ్ కోసం ఫోన్ చేస్తేనేమో బాబాయ్ గారేమో ఇంకా 2 రోజులు పట్టిద్దని అయితే చెప్పారు. ఇంకేం చేస్తాను, కొత్త యూనిఫామ్ లేనప్పుడు మళ్ళీ పాత యూనిఫామే దిక్కైనట్టు. ఇంకా ఈరోజు ఎలాగో దాన్ని వాష్ చేశాను కదా, ఇంకా అందుకే స్కూల్కి కూడా పంపించడానికి అవ్వలేదన్నమాట. ఒకేసారి సోమవారం నుంచి పంపిద్దాంలని అయితే మా వారైతే చెప్పారు. ఈ బ్లాగ్ కూడా సాటర్డే రోజుదండి. అంటే సాటర్డే మామూలుగా అయితే ఈ టైంకి దీపారాధన చేసుకొని మంచిగా ఉండేది. కానీ ఊరి నుంచి వచ్చాను కదా, ఇంకా చాలా బట్టలు అయితే ఇడిసినవి ఉన్నాయి. ఇంకా ఇల్లంతా కూడా బాగా ధూళి పట్టేసి ఉందన్నమాట. సో అందుకని కొంచెం అలాగా గుడ్డ పెట్టి వస్తువులన్నీ తుడుచుకొని ఇల్లంతా మంచిగా మాప్ పెట్టుకున్న తర్వాత వీలైతే సాయంత్రం నుంచి దీపారాధన చేసుకుందామని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే మొత్తం శుభ్రం చేసుకున్నాను. ఇంతలో మా వారేమో వేరే లైనాకు ఉందని చెప్పాను కదండి, ఆ లైనాకు అయితే సింకర్లు పెట్టేశారనమాట. సింకర్లు పెట్టేసి వచ్చేసి ఇక్కడ సాత్విక ఏమో ఇంకప్పుడే లేచారు ఇద్దరు కూడా. రేణు ఇంకా లేవగానే స్కూల్ లేదంటే మాత్రం ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిద్ది. సాత్విక ఏమో ఎప్పుడు తనే బ్రష్ చేస్తాను అనేది. ఇంక ఈరోజేమో నన్ను చేయమంది. నేనేమో చాలా బట్టలు ఉన్నాయేమో అంటేనే ఇంకా మా వారైతే బ్రష్ చేయించారు. నెక్స్ట్ ఏమో బట్టలు ఉతికేసానండి. ఆరబెట్టలేదు, ఉతికేసి జాడించేసి కంఫర్ట్లో పెట్టానమాట. అలా పక్కన పెట్టేసి గ్యాస్ స్టవ్ అయితే చూసారు కదా ఎలా ఉందో. వెళ్ళేటప్పుడు కూడా క్లీన్ చేయలేదులండి. ఇంకా ఎవరు వండుతారు మేము లేకపోతే. ఇంకా అప్పటి నుంచి అలానే ఉంది. ఇంకా రాగానే గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా శుభ్రంగా అయితే తుడిచేసుకున్నాను. ప్రీవియస్ వీడియోస్లో చాలామంది అయితే నా సేవింగ్స్ గురించి అయితే అడిగారండి. సిస్టర్ మీరు సేవింగ్స్ ఎలా చేస్తారు, గోల్డ్ ఎలా కొంటారు, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరు ఎలా ఏమైనా స్కీమ్స్ అవి కడుతున్నారని అయితే అడిగారు. నేనైతే ఓపెన్గానే చెప్తానండి. సో ఎవరు కూడా తప్పు అనుకోకండి. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ను బట్టే దేన్నైనా ప్లాన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ మాకు వచ్చిన ఇన్కమ్ అయితే మాకు ఓన్లీ ఇంట్లో ఖర్చులకి, కనీస అవసరాలకి, ఇంకా పిల్లల చదువులకి, హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్స్కి, సో వీటికి అలాగే సరిపోతుందనమాట. సేవింగ్ చేసేంత ఎక్కువ అయితే లేదు. అంటే మరీ గోల్డ్ కొనేంత ఎక్కువ సేవింగ్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం అలాగా 1 by 1 స్టెప్ అయితే అలాగా సెటిల్ అవుతున్నాం కదా. సో అందుకని కొంచెం టైం అయితే పడుతుంది. నేనైతే సేవింగ్స్ అంటే మాత్రము ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఎందుకంటే ఇదివరకు కూడా నా వీడియోస్లో నేను చెప్పాను. ఎప్పుడైనా సరే మనకు వచ్చే సంపాదనలోని 100 రూపాయలు వచ్చిందనుకోండి, 99 రూపాయలు ఖర్చు పెట్టుకుని 1 రూపాయిని ఏదైనా ముంతలోని డబ్బాల్లోని అలా వేసుకున్నామంటే అది మనకి ఒక్కసారిగా ఏదైనా కొంచెం కష్టకాలంలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుందని. సో అదొక్కటే మేము చేసే సేవింగ్ అండి. అదైతే ఎప్పుడూ ఇంట్లో ఉండిద్ది. మాకు వచ్చే సంపాదనలోని ఎంతో కొంత ఆ రోజు వచ్చిన మనీని బట్టి అనమాట. ఎక్కువ వచ్చిందంటే ఒక్కోసారి 500 కూడా వేసేస్తాము. 500, 1000 రూపాయలు అలా వేస్తామన్నమాట. లేదు కొంచెం తక్కువగా వచ్చింది అనుకుంటే మాత్రము 100, 200, 300 అలా అయితే వేసుకుంటాము. నేను నా వీడియోస్లో ఇదివరకే మీతో షేర్ చేసుకున్నాను. అదైతే మనకి మధ్యతరగతి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే బంగారము ఏదేదో కొనేవలసిన అవసరమే లేదు. మనకి కష్టకాలంలో ఒక్కోసారి అవే ఆదుకుంటాయి అన్నమాట. మినిమం అయితే మేమైతే ఒక 10,000, 10,000, 15,000 అయ్యేంత వరకు అయితే ఒక 1 మంత్ లేదా 1.5 మంత్ అనమాట ఉంచుతామండి. నెలన్నర ఉంచుతాం అంతే. ఇంకా అక్కడి నుంచి ఏదైనా బాగా అవసరం వచ్చిందంటే ఇంకా బద్దలు కొట్టేస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంత్ తీసుకొచ్చి మళ్ళీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇలా మేము చేసిన సేవింగ్స్ తోటి అయితే ఒకసారి పిల్లలకి పట్టీలు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకోసారి అయితే చెల్లి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంకా అవసరాలు ఏమైనా ఉంటాయని చెప్పి ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళిపోయాము. సో ఇలా అన్నమాట. ఏదైనా అవసరము చేతి ఖర్చులకి బాగా ఇంట్లో ఇబ్బంది అయినప్పుడు అయితే
అలా తీసుకుంటూ ఉంటామన్నమాట మనీని. అదే చిన్న సేవింగ్ చేస్తున్నాము ప్రస్తుతానికి మేమైతే. మనలాంటి వాళ్ళము ఒకేసారి లక్షలు దాచిపెట్టాలంటే చాలా కష్టం కదండి. ఏదో ఉన్న దాంట్లోనే ఒక రూపాయి, ₹2 అన్నట్టు ₹100 కాడ ₹10 దాచిపెట్టినట్టు అలా చిన్న చిన్న సేవింగ్స్ స్టార్ట్ చేసామంటే చాలండి. మాకైతే మాత్రం అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఒక ముంత పగిలిపోయిందంటే నెక్స్ట్ ఇంకో ముంత అయితే తీసుకొచ్చి పెట్టేస్తామన్నమాట. ఎందుకంటే మనకు తెలియకుండా చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అదేదో మనకి డబ్బులు చేతిలోకి రాగానే ₹1 అందులో వేసేసామంటే దాన్ని ఇంకా కదపమన్నమాట. అలా అయితే ఉంటుందండి. అలానే సేవింగ్స్ అంటే ఓన్లీ దాచిపెట్టడమో లేదంటే స్కీములు కట్టడమే కాదు కదండి. కొన్ని ఖర్చులను తగ్గించుకోవడం కూడా సేవింగ్సే. ఇప్పుడు ఇంట్లోకి మనము గ్రాసరీస్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి, లేదంటే ఇంకేదైనా ఇతర ఖర్చులే కానివ్వండి, మనకి ఏదైతే బాగా అవసరం అవుతుందో అది మాత్రమే మనం చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకున్నామంటే అది కూడా ఒక రకంగా పొదుపేనండి. అనవసరంగా మనం ఎప్పుడుకో ఉపయోగపడుతుంది కదా అనుకునే దానికంటే ఇప్పుడు మనకి ఏది బాగా అవసరం అవుతుంది అనే దాని గురించే మనం ఆలోచించుకోవాలి. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే మాత్రము ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ అనేది ఉండాలి. డబ్బులు మనము దాచిపెట్టకపోయినా గోల్డ్ కొనుక్కొని పెట్టుకున్నామంటే అది రేపు మన పిల్లలకి అనేది చాలా అవసరం అవుతుంది. దానికి మనలాంటి వాళ్ళం ఏంటంటే ఒక్కసారిగా అమౌంట్ పెట్టి కొనలేము కాబట్టి స్కీమ్స్ రూపంలోనే మనమైతే తీసుకుంటాం కదా. నాకు కూడా స్కీమ్స్ అవన్నీ కూడా కట్టాలనే ఉంది. కాకపోతే ఏంటంటే మా చుట్టుపక్కల అయితే ఇప్పటి వరకు కూడా అలాంటివేవి కూడా పెద్దగా మాకైతే తగలలేదనమాట. సో అంటే ఎవరు కూడా కట్టినట్టు కానీ లేదంటే ఎక్కడ మేము మొన్న పిల్లకి చెవులి తీసుకున్నాం కదా అక్కడ కూడా అడిగాము. కానీ వాళ్ళేమో మాకు ఇంకా అలాంటి పర్మిషన్స్ ఏమీ రాలేదండి, లైసెన్స్లు అవన్నీ కూడా. ఇంకా మాకైతే వాళ్ళు ఇంకా ఇవ్వలేదంట. అంటే కొన్నింటికి మాత్రమే ఇచ్చారు. కొన్ని చిన్న షాపులకి లేదంటే కొన్ని షాపులకి అయితే ఇవ్వలేదంట పర్మిషన్. మేమైతే ఆల్రెడీ కనుక్కున్నాము. అందుకని ఇంకా గోల్డ్ స్కీమ్ అయితే కట్టే ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఎక్కడ కట్టాలి ఏంటనేది ఈ చుట్టుపక్కల మాకైతే ఇంకా తెలియలేదు. ఇంకా దాని గురించి కూడా మా వారైతే ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా గోల్డ్ కూడా స్కీమ్స్ అయితే కడతాను. నన్ను ఇదివరకు కామెంట్స్లోనే చాలామంది అన్నారు, మీరు అనవసరమైనవన్నీ కొంటారు కానీ అవసరమైనవి ఏవి కొనరు, వంటగదిలో సరైన సామాన్లే లేవు, అసలు మీరు వృధాగా ఖర్చు పెడతారు అన్నారు. మీకు అలా ఎందులో కనిపించిందో నాకు తెలియదు. ఆ రోజు ఏదో జస్ట్ చిన్నది గోల్డ్ది అదే బ్లూ కలర్లో ఒక నెక్లెస్ లాంటిది చూపించాను కదా, ₹150 140 150 అది కూడా నేను తీసుకోవాలని ఏమీ తీసుకోలేదు. వేరే వాళ్ళ కోసం తీసుకుంటేనేమో ఇంకా వాళ్ళు వద్దనేసరికి ఎలాగ వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను ఆ రోజు పిల్లలకు ఉంటుందని. అలానే ఆ రోజు గోల్డ్ కలర్ శారీ కూడా ఒకటి చూపించాను. ఇవన్నీ చూసేసరికి మీరు ఏదో వృధా ఖర్చు పెట్టేస్తున్నారు అని అయితే ఆ రోజు చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ శారీ అయితే నాకు ప్రమోషన్ వచ్చింది, నేను చేశానండి. అంతేగాని అదేదో నేను పర్టికులర్గా తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఏమీ తీసుకోలేదు. నేను అసలు ఎక్కువగా శారీస్ అలాంటివి తీసుకోవడం అనేది చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే నా వీడియోస్ మీరు కూడా ఫాలో అవుతున్నారు కదా, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. నేను ఎక్కడైనా ఒక చీర నా అంతటి నేను కొనుక్కోవడం ఎక్కడైనా చూసారా? ఏదో కొన్ని సందర్భాల్లో పెట్టుబడులుగా వచ్చింది, లేదంటే అమ్మాలు తీయటము, అక్కయ్య వాళ్ళు తీయటము, అంటే కొన్ని ఆనవాయితీలు ఈ పద్ధతులు అలాంటివి ఉంటాయి కదా, సో అలా తీసి ఇస్తారనమాట. వాటిని నేను స్టిచ్ చేసుకొని మీకు ఇలా స్టిచ్ చేసుకున్నాను అలా స్టిచ్ చేసుకున్నానని చూపిస్తాను అంతే తప్పించి పర్టికులర్గా అంతే అంటే ఇప్పుడు ఉన్న చీరలు చాలా నాకు, ఎందుకంటే చీరలు కూడా మీకు చాలా తక్కువ ఉన్నాయని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ నా వరకు చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఎక్కువగా డ్రెస్సెస్ నైటీస్ ఇవే కదా ఎక్కువ, చీరలు అనేవి ఎక్కడికో బయటికి వెళ్ళేటప్పుడు కాబట్టి మన వరకు అయితే సరిపోతాయి. సో అంతేగాని ఆ రోజైతే నేను చూపించింది ఏది కూడా నేను ఏదో పర్టికులర్గా కొనాలని కొన్నవైతే కాదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. నా సేవింగ్స్ అన్నీ కూడా రోజువారీ వచ్చే డబ్బుల్లో సగం పక్కన పెట్టడం, అంటే సగం కాదు, ఉన్న ఖర్చులకి మినహాయించి ఎంతో కొంత పక్కనే ముంతలో అంటే ఉండీలు అంటారు కదండి, అందులో వేసుకోవడమే నేను చేసే ప్రస్తుత సేవింగ్ అండి. అంతకుమించి ఇంకా స్కీమ్స్ ఇలాంటివి ఏవి కూడా ప్రస్తుతానికైతే ఏమీ కట్టట్లేదు. అన్నీ కూడా ఫ్యూచర్లోనైతే ఖచ్చితంగా కడతాను. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, అప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తానండి. మీకు చెప్పకుండా అయితే చేయలేండి. ఎందుకంటే నాకు కూడా ఇలాంటివి పెద్దగా అవగాహన లేదు, తెలియదు అనమాట. సో మీ సలహాలు కూడా నాకు చాలా అవసరం కదా. ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి అయితే కొనుక్కోవాలని ప్లానింగ్లోనే ఉన్నానండి ఆల్రెడీ. సో అది కూడా తొందరలోనే నెరవేరుతుంది. ఒక్కొక్కటిగా అలాగా వెళ్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇది కూడా అనుకున్న వెంటనే చేయలేం కదా. ఇంకా వీడియో విషయానికి వస్తేనేమో నాకు బయట పని అయ్యేసరికి మా వారేమో భోజనం కూడా తీసుకొచ్చి పెట్టేశారు. అంటే బయట మొత్తం కూడా బకెట్లు అన్నీ కూడా నాచిపెట్టేసాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా మంచిగా అయితే శుభ్రం చేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు ఎండలో అలాగా పెట్టేస్తానమాట, వాటర్ ఏమీ పట్టకుండా. అంటే నాచు అంతా కూడా కడిగాను కదా, ఒకరోజు ఎండలో వదిలేసామంటే నీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏమో ఇంకా గోడ అంతా కూడా బాగా నాచు పట్టేసి
అక్కడ గలేజ్గా కనిపిస్తుందని చెప్పి చీపురు పెట్టి గోడ మొత్తం ఎప్పటికప్పుడు అలా రుద్దుతుంటానన్నమాట. అంటే మరీ ఎక్కువగా వదిలేసామంటే నాచు బాగా పేరుకుపోయింది కదా, అలా శుభ్రం చేసుకుంటుంటాను. ఇంకా గిన్నెలు మాత్రం ఈరోజు చాలా అయ్యాయి. ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంకా అవి అయితే సర్దలేదు, అలాగే దాంతోటే వదిలేసాను అనమాట. వంటగదిలో కూడా బట్టలన్నీ కూడా ఆరబెట్టేసానండి. నెక్స్ట్ టైం ఇంకా భోజనం చేసిన తర్వాత ఇక్కడ సాత్వికకి అయితే మత్తుగా ఆయిల్ అయితే పెట్టేశాను. అసలు తల మీద ఎంత ఆయిల్ పెట్టినా ఊరికి ఆరిపోతుంది అనమాట. ఆరిపోయి ఇంకా నాకు ఒక్క జడే కావాలమ్మా అంటేను ఇలా పిలకైతే వేసేసాను. ఆ ముందర వెంట్రుకలు కనిపిస్తున్నాయి కదా, ఏమైందంటే సాత్వి మిషన్ మీద సిజర్ ఉంటేనే కత్తిర తీసుకొని ఆకతాయిగల ముందుకు జుట్టు పెట్టి కట్ చేసింది అనమాట. వెంట్రుకలు కట్ అయిపోయాయి. అసలు ఇలా ఒక్క జడ వేసినప్పుడు అల్లన్నా వెంట్రుకలన్నీ ముందుకు వస్తాయి అనమాట. అదే 2 జడలు వేస్తే నార్మల్గా కవర్ అయిపోయింది. ఇంకా రేణు ఏమో ఎలాగో స్కూల్కి వెళ్ళలేదు కదా, అసలు మేము వెళ్ళి నుంచి ఒకసారైనా బుక్స్ తీస్తామని అడిగితే తీయలేదు అన్నదనమాట. ఇంక ఈరోజు అంతా కూడా నువ్వు బుక్స్ తీసే చదవాలి, ఏం చదివావో మాకు చెప్పాలి అని అంటేనే ఇంకా అప్పటికప్పుడు బుక్స్ తీసి ఇంకా రైమ్స్ పోయిమ్స్ అన్నీ కూడా చదువుకుంటుంది అనమాట. ఇక్కడ మా రేణు ఒక పోరిక్ సాంగ్ అయితే పాడుతుంది, వినండి. ఎందుకంటే అది తను చదువుతూ ఏమీ పాడట్లేదు, ఎందుకంటే చిన్నపిల్ల చదవటం రాదు కదా, మైండ్లో వాళ్ళ టీచర్ చెప్పినప్పుడు గుర్తు పెట్టుకొని పాడుతుంది. ఇదంతా చెప్పింది ఇప్పుడు, ఎదిగో ఇలాగా యాపిల్ ఫోనిక్ సాంగ్ అంటే నేను కూడా చిన్నప్పుడు నాకు ఎంత గుర్తులేదు. వాచింగ్ WH మొన్నటి వరకు 7 వరకే చెప్పేది, విడిది నేర్చేసుకుంది. నేను ఇది చెప్తున్నాను అనుకున్నా, ఇది ఎలా పోయిం లాగా. జ్వరం నాకు ఏదో తాగు, నాకు చెప్పడం వచ్చిందమ్మా, అన్నీ ఇంపార్టెంట్ నాకు. ఓకేనా? మరేను సాంగ్ విని ఏమైనా భయపడ్డారేమో, తన వాయిస్ బేసే అంతే అనమాట. నేను ఇంకా వీడియో స్పీడ్ ఏమీ పెట్టలేదనమాట, నార్మల్గానే పెట్టేశాను. కానీ తను చాలా స్పీడ్గా చెప్పింది, అసలు గుక్క తిప్పుకోకుండా చెప్పింది. నిజంగా చెప్పాలంటే అసలు మేమే ఆశ్చర్యపోయామన్నమాట. మొత్తం కూడా అలాగ మరి మా ఇంట్లో ఎలా గుర్తుపెట్టుకుందో. ఇక్కడేమో నేను సాత్వికకి జ్వరం మందు అయితే తాగిస్తున్నాను. అంటే ఫీవర్ తగ్గింది కదా, ఇంకా నెక్స్ట్ డే అంటే ముందు రోజు వచ్చింది కదా, ఇంకా 2 రోజులు అయితే అలా జ్వరం మందు తాగిస్తే ఇంకా ఫీవర్ కొంచెం కంట్రోల్ అయ్యింది కదా, రాదని చెప్పి ఇంకా టైం టు టైము ఇస్తున్నాను. ఇంతలో ఇక్కడ చెత్తబండి అయితే వచ్చిందని మా నాన్నమ్మ పిలిచిందనమాట. ఇంకా తనకి మందు తాగించేసి చెత్త అయితే గోతాలతో ఇలా అయితే తీసుకెళ్తాను. మొయ్యడం ఏముండదు, ఈడ్చుకెళ్ళిపోవటమే. బారికి తీసుకెళ్ళి మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు ఉంది కదా, అక్కడైతే పెట్టేస్తాను సైడ్న. ఇంకా చెత్త బండి వచ్చిందంటే ఇంకా వాళ్ళే వేసుకెళ్ళిపోతారండి. ఎప్పుడైనా సరే ఇంకా చెత్త అయితే మాత్రము గోతాలకి ఎత్తేస్తానంటే ఇలా చెత్త బండి వచ్చింది. కాకపోతే ఏది పర్టికులర్గా ఏదో గుర్తుగా వచ్చినట్టు కూడా తెలియదు అనమాట. అంటే ఏదో హార్న్ కానీ పాట అలా పెట్టుకొని ఏమీ రారనమాట. సైలెంట్గా వచ్చి సైలెంట్గా అయితే అలా వెళ్ళిపోతారు. ఇంకా మా నాన్నమ్మ అక్కడే కదా వాళ్ళ ఇల్లు రోడ్డు దగ్గర, ఇంకా వచ్చి చెప్పిద్ది అనమాట. చెప్తాను, నేను తీసుకెళ్ళి అక్కడ పెడతాను. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి అలాగ కూర్చొని అనమాట. ఇంతలో సాత్వికేమో దానిమ్మకాయలు అయితే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి ఒలిచి పెట్టాను అయితే అంది. ఇంకా తన కోసం అయితే ఇక్కడ దానిమ్మకాయలు పప్పులు ఒలిచి పెడుతుంటే ఇంకా పక్కన ఇద్దరు కూర్చొని అయితే తింటా ఉన్నారు. అంటే కొంచెం వీక్గా ఉంది కదా, సో అందుకని దానిమ్మకాయలు అయితే బ్లడ్ చాలా ఫాస్ట్గా ఎక్కిద్ది అనమాట. చాలా మంచి గ్రోత్ కనిపించిద్ది. డైలీ ఒక కాయ తిన్నా సరే చాలా చేంజ్ వచ్చింది. మొన్న అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, విజయనగరంలోని 100 రూపాయలకి 10-12 కాయలు అమ్ముతున్నారనమాట బుట్టలతోటి.
అంటే దానిమ్మకాయలు చవకగా ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ఎందుకు తీసుకువెళ్ళడము, సాలూరులో కూడా ఇలానే ఉంటాయి కదా, అక్కడ తీసుకుందాంలే అనుకున్నాము. తీరా సాలూరు వెళ్ళిన తర్వాత అడిగితేనేమో వాళ్ళేమో అసలు కేజీ 200 చెప్తున్నారు. అంటే దగ్గర దగ్గర 100కి 3-4 కాయలకి మించి రావట్లేదనమాట. అయ్యో అనవసరంగా అక్కడైనా తీసుకున్నాం కాదే అనిపించింది. అయినా సరే ఇంకా తప్పదు కదా, అయినా సాలూరులో తీసుకున్నాం అనమాట. సాత్వికకైతే స్నానం ఏమి చేపించకుండా ఒళ్ళు అయితే తుడిచేస్తున్నాను ఉదయము సాయంత్రము. మళ్ళీ స్నానం చేస్తే ఎక్కడ జ్వరం వచ్చిద్దిలో, ఒక 2 రోజులు అలాగే చేద్దాంలని. అలానే ఇంకా ఫుడ్ కూడా మధ్యాహ్నం మాత్రము కొంచెం బాగా మజ్జిగన్నము కలిపి పెడుతున్నాను అనమాట. ఇంకా ఏమి కూరలతో అయితే అస్సలు పెట్టట్లేదు. ఉదయం సాయంత్రం ఇడ్లీ, మధ్యాహ్నం మాత్రం మజ్జిగతో అన్నము అలా అయితే పెడుతున్నాను. ఇంకా మధ్యాహ్నము 1 గంట అలా అయితే చూసుకొని అప్పటి నుంచి కాయలు కోయటానికి అయితే చెట్ల కాడికి వచ్చామండి. పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాము. ఇంక ఇంటి దగ్గర ఉన్నా సరే తాతయ్యకి కూడా ఒకసారి లేదు కదా, కాసేపటికి నాన్నమ్మ కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చిద్ది అనమాట. ఇంకా పిల్లలు కూడా బయట అక్కడ ఎండలో ఎందుకులే అక్కడిక్కడ తిరగడం అని వీళ్ళని కూడా తీసుకొచ్చేసి ఒక చాపేసి చక్కగా ఇద్దరిని కూడా కూర్చొని పెట్టేస్తాము. ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుంటారు. ఏమైనా బోర్ కొడితే అలాగే బొమ్మలు పెట్టిస్తే చూసుకుంటే ఇంకా ఉంటారనమాట. మమ్మల్ని అయితే ఏమీ ఇబ్బంది పెట్టరు. ఇంకా రేణు అయితే మధ్య మధ్యలో వచ్చి కాయలు కోయడం కూడా సాయం చేస్తుంది. ఊరెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడే ఒకసారి అయితే మనుషులు పెట్టి ఇక్కడ కోపించామన్నమాట కాయల్ని. నెక్స్ట్ ఏమో మళ్ళీ ఇదేనమాట, మళ్ళీ వారం అయిపోయింది ఇప్పటికి. అయితే మా ఉన్నకాడికి రోజు మధ్యాహ్నం నుంచి వచ్చి 2 కోతలు అలా అయితే కోసుకుంటున్నాము. అయితే కాయలు కోసేసిన తర్వాత సాయంత్రము ఇంటికి అయితే బయలుదేరిపోయాక నా మెడలో కండవంత చూసారు వేసి, అవి అయితే పువ్వులు అనమాట. నెక్స్ట్ డే ఆదివారము మా పెద్దది వాళ్ళది కడప కుదురులోని అమ్మవాళ్ళకి సారి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా రమ్మని చెప్పింది. మా వదిన వాళ్ళు అందరూ కూడా వెళ్తున్నారనమాట. సో అక్కడికి వెళ్ళటం కోసము ఇంకా పువ్వులు ఉండాలి కదా, ఆ పువ్వులు అయితే మా చిన్నమ్మని నేను దొండకాయలు కోస్తున్నాను కదా, ఇంకా నేను వచ్చి కోయలేను కానీ జాజులు కొంచెం కోయించండమ్మా అని చెప్తేనే వాళ్ళ చెట్లు అనివే కదా, ఇంకా వెళ్ళి అలా కోసిందంట. అందులో నాకు కొంచెం అయితే పెట్టింది. ఇప్పుడు అవి ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. మేము కాయలన్నీ కోసి కింద పట్ట మీద వేసేస్తామన్నమాట. అవేమో ఆకర్లను కోసేసిన తర్వాత ఎత్తుకుంటాము. అలా ఎత్తినప్పుడు ఏమైనా పళ్ళుకాయలు పాడైపోయినవి కనిపిస్తే ఇలా పడేస్తామన్నమాట. మళ్ళీ అవి ఉంటే రేట్లు తగ్గించేస్తారు. అంటే ఎక్కడొక్కాయ పండిపోతుంది కదా, చెప్పలేము. నెక్స్ట్ ఏమో మరోవైపు ఏమో నల్లగా మబ్బు పట్టుకొస్తుంది. ఉదయం అంతా అసలు ఏం ఎండ కాసిందో, ఇంకా అదేదో మబ్బు పట్టేది ఉదయం నుంచే ఉంటే బాగున్నేమో. సాయంత్రం చల్లబడింది అనేసరికి అప్పుడు మబ్బు పట్టింది. ఇంతలో ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడేమో రేణుకైతే వాకిలి ఊడడం అని అయితే చెప్పాను. కొంచెం కొంచెము వాకిలి ఊడవడము, ఇల్లు ఊడవటము అలా అయితే చేస్తుంది. మా వారేమో కాయలు చారేసుకుంటున్నారు. ఇంకా వాకిలి ఎలా ఊడ్చినా సరే ఇంకా రేణు ఉంటే మాత్రము రేణునే ఊడమంటాను, చిన్నగా అలవాటు అయ్యిద్దిలేని. బట్టలు అయితే నేను వెళ్ళేటప్పుడు సగం తీసాను, మిగతావేమో నాన్నమ్మ చెట్ల కాడికి వచ్చేటప్పుడు తీసేసి వచ్చిందంట. కొన్ని ఏమో వెనక్కి అటువైపు పడిపోయేవన్నీ కూడా ఇంకా తీసుకొచ్చి కుర్చీ మీద పెట్టేశాను. నాకు మా చిన్నమ్మ ఈ జాజులు ఇచ్చేటప్పుడు బాగా మొగ్గలు ఉన్నాయన్నమాట. కానీ లోపల కండలో కట్టేశాను కదా, ఇంకా గాలి ఆడిపోయేసరికి అసలు ఎంతలాగా విచ్చిపోయాయి చూసారా. కనకాంబరాలు ఏమో ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందువి పక్కన మా వదిన వాళ్ళ తోటలోనైతే కొంచెం కొంచెమే కోసాను, ఎందుకంటే వీటిలో కలుపులకి అలాగని. సో ఇంకా తలుపు తీసి ఇల్లు వాకిలు అయితే ఊడ్చుకోవాలి. సాయంత్రం పని సాయంత్రం ఖచ్చితంగా ఉండిద్ది. మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే 6:30 అయితే అయిపోయిందనమాట. అంటే అక్కడ బయలుదేరేటప్పుడు 6, ఇంక ఇంటికి వచ్చి ఆ పూలన్నీ కోసుకొని చేసుకునేసరికి 6:30 అయిపోయింది. ఇక్కడ గిన్నెలేమో మా వారు పొద్దున్న బొచ్చుతోటి అలాగ వదిలేసాను కదా, అదేమో లైనకు ఒకవైపు అయితే గోతం అయితే కోయటానికి వచ్చారంట మనుషులు. వాళ్ళకేమో అలా అది ఇవ్వాలని చెప్పి గిన్నెలన్నీ కింద పారవేసేసి వెళ్ళిపోయారు తీసుకొని. ఇంక ఇప్పుడేమో ఇవన్నీ కూడా అయితే నీట్గా సర్దేస్తే కిచెను అలానే హాలు మొత్తం కూడా నీట్గా ఊడ్చేసుకోవాలి. గిన్నెలు కింద నేయటమేమో కానీ అందులో ఉండే వాటర్ అంతా కూడా అక్కడ పోయింది. మళ్ళీ తుడిచే కర్ర తీసుకొచ్చి అదంతా కూడా తుడుచుకున్నానండి. ఇంకా గిన్నెలు సర్దేసిన తర్వాత సాత్వికకి అయితే కొంచెం పాలు ఉంటేను ఉదయం కాచాను కదా, అయ్యే పాలు అయితే సాయంత్రాన్ని కొంచెం ఉంచుతానమాట. అవి అయితే ఇచ్చేస్తాను, తాగిద్ది. కాసేపు ఆడుకుంటే మళ్ళీ 7-7:30 అయ్యేసరికి అన్నం పెడతాను. తర్వాత ఏమో నేనైతే ఇల్లంతా కూడా అయితే ఊడ్చేసుకుంటున్నా. వాకిలు అయితే రేణు ఊడ్చేసింది కదా, ఇంకా ఇల్లు అలానే బయట చుట్టూ వరండా అంతా కూడా నేను ఊడ్చేసుకొని కొంచెము అంటే ఉదయం వంట చేసినవి తిన్నవి మధ్యాహ్నం ఈ గిన్నెలు ఉంటాయి కదా, అన్నీ కూడా బయట తెచ్చి పెట్టేశానండి. ఎక్కడ వాన వచ్చేసిద్దని అందరూ ముందైతే నీళ్ళు పట్టేసుకుంటున్నారు. ఎందుకంటే చివరి కదా, ఆ చివరి నుంచి పంపుల్లో తెచ్చుకోవాలంటే కరెంటు పోతే చాలా ఇబ్బంది.
అందుకనే ముందు నీళ్లు ఏదేమైనా పట్టేసుకుంటాము. మామూలుగా శీతాకాలం అయి ఉంటే పాటికి మరోవైపు కట్ల పొయ్యి కూడా వెలిగించేదాన్ని. కానీ ఇప్పుడు ఎలాగో వేసవికాలం కదా, నేను మా వారు చన్నీళ్ళు పోసుకుంటాము. పిల్లలకి మాత్రము హీటర్ మీద అయితే ఒక బకెట్కి అయితే నీళ్ళు కాస్తానమాట, అంటే హీటర్ పెడతాను వాళ్ళిద్దరి వరకే. వీడియోలో అయితే మీకు కొంచెము పొద్దున్నట్టు కనిపిస్తుంది, కానీ మామూలుగా అయితే కొంచెం చీకటిగా ఉందన్నమాట. అంత వెలుతురు అయితే లేదు రియల్గా, కానీ ఫోన్లో మాత్రం కొంచెం వెలుతురు ఉన్నట్టే పడింది. అందుకని నేను ఇంకా బయట లైట్ కూడా ఇంత తొందరగా ఎందుకులే వేయడం అని అయితే వేయలేదు, వీడియో బాగానే వస్తుందని. గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టేస్తాను కదండి. ఒకవైపు అన్నిటికీ నీళ్లు పడుతున్నాయి, మరోవైపు గిన్నెలో ఎంగిలంతా కూడా ఒక దానిలోనైతే వేసుకుని వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకుంటాను అనమాట. శుభ్రం చేసుకొని నీళ్ళు పెట్టేసానంటే కొంచెం నానతాయి కదా, కడిగేటప్పుడు తొందరగా పోయిద్ది. ఇంకా బిందె కడుగుతున్నా, మంచినీళ్ళు అయితే తీసుకురావాలి. అంటే మంచినీళ్ళు బండి వచ్చేసరికి ఇంకా అక్కడ ఉండాలన్నమాట. ఈ ఊరు నుంచి కూడా వాటర్కి ఎంతో నీళ్ళు తెచ్చుకుంటున్నాము. ఇంకా అవైతే అయిపోయి మా వారు కూడా లేరు కాబట్టి ఇంక బిందెతో తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. బండి వచ్చే టైం అనమాట అది. సో అందుకని ముందు బిందె కడిగి పక్కన పెట్టుకుంటే బండి ఎప్పుడు మోత తినబడితే ఇంకా అప్పుడు వెంటనే వెళ్ళి నీళ్ళు అయితే తెచ్చుకోవాలని ముందు బిందె కడిగేస్తున్నా. అప్పటికి ఇంకా వాతావరణం అయితే మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. బాగా మబ్బు పట్టేసి చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎలాగో చినుకులు పడుతున్నాయి కదా అని చెప్పి నేనేమిటంటే కాకరకాయలు కోసేసి కొంచెం పసుపు ఉప్పు వేసామంటే నానతాయి కదా, ఈలోపు గిన్నెలు కడుక్కుంటే కడిగేసి వచ్చినప్పటినే వంట స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ కాకరకాయలు అయితే తోలు తీసుకుంటున్నా. ముందు రోజు సాత్వికకి జ్వరమైన హాస్పిటల్ తీసుకెళ్ళాను చూడండి, అప్పుడైతే కాకరకాయలు తీసుకొచ్చాను అనమాట. ఇంట్లో ఇవి ఇంకా తీసానో లేదో మంచినీళ్ళు బండి వచ్చిందని అయితే సౌండ్ వినబడిందనమాట. ఇంకా వెంటనే వెళ్ళి బిందుకి మంచినీళ్ళు అయితే పట్టి తీసుకొచ్చేసుకున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఈ కాకరకాయ బెల్లం వేసి కూర వండేదనమాట. ముందు రోజు నైట్ వండేసేది, ఆ మరుసటి రోజు పొద్దున్నే బ్రష్ చేయగానే పరగడుపున అయితే తినమనేది. అంటే మామూలుగా కూర మాత్రమే, అంటే కడుపులో ఏమైనా పైత్యం అలాంటిది ఉంటే పోయిద్దని చెప్పి అలా అయితే వండి పెట్టేదనమాట. అప్పుడు మనకి కాకరకాయ చేదు కదా, చిన్నప్పుడు అస్సలు తినేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు చూసారా మా ఇంట్లో వాళ్ళకైతే కాకరకాయ మా రేణు కూడా తినిద్ది. అంటే ఫ్రై చేస్తాను కదా, సో చాలా ఇష్టంగా తింటారనమాట. మసాలా వేసి ఫ్రై చేస్తానంటే చాలా బాగుంటుంది. ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి, కాసేపటికి ఆగుతున్నాయి, సో అలా పడుతుందనమాట. ఇంక ఇక్కడేమో వీళ్ళకి బొమ్మలు పెట్టేశాను. ఇంకా కాకరకాయలు అయితే నాకు కత్తి పెట్ట అలవాటు కదా, కిందనైతే కూర్చొని కోసేసానమాట. వీటిలోనూ కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి బాగా గుల్లించేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇందులో వాటర్ అంతా కూడా పోయింది కదా, ఈ గ్యాప్లోనైతే బయట గిన్నెలు ఉన్నాయి చూసారుగా, ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అప్పుడు నేను కడిగేసి ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఇలా వచ్చానే లేదు, ఇంకా వర్షం అయితే గట్టిగా పట్టుకుంది. ఇంకా దీనికంటే బాగా కురిసింది, అప్పుడు నేను వీడియో తీయలేదు. మా వారేమో సాత్వికకి ఇడ్లీ తేవాలని సెంటర్కి వెళ్ళారనమాట. ఇంకా వర్షానికి తడిసిపోయి వచ్చారు పాపం. ఇక్కడైతే నేను చిన్న చిన్న చినుకులు పడుతున్నప్పుడే రేణుకైతే ఒకవైపు స్నానం చేసేసాను, మరోవైపు ఏమో సాత్వికకైతే ఒళ్ళు తుడవడం కోసమని అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే తీసుకొచ్చాను. ఇద్దరికి కూడా వేడి నీళ్ళే పోసేసానండి. ఇంకా పిల్లలకి స్నానము అలా అయిపోయింది కదా, అన్నం కూడా ఒకవైపు అయితే వండేస్తాను. ఇంకా కాకరకాయ ఫ్రై చేసేస్తే సరిపోతుంది. ఇంకా భోజనం అయితే పిల్లలకి పెట్టేస్తాను.
ఎన్ని నీళ్ళు వచ్చాయో చూసారా? ఇవన్నీ కూడా ఇందులో నుంచి వచ్చినవేనండి. ఇలా తీసామంటే కొంచెం చేదు పోతుంది కదా, పిల్లలు మరీ చేదుగా ఉన్నది తినరు కదా. మొన్న సరుకులన్నీ కూడా మా వారు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇంకా తిరుగుమతి దినుసులు అయితే ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, వచ్చాక చించుదాంలే అని చెప్పి ఇంకా ప్యాకెట్స్ అలానే వదిలేస్తాను. మరోవైపు అయితే ఇంకా అంటే కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి తిరుగుమతి అయితే పెట్టుకుంటున్నానండి. కాకరకాయలని అలానే నేరుగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి కడిగి కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఉన్న కడిగి అంత ఇంత చేదు కూడా పోతుందన్నమాట. విత్తనాలు అయితే మాత్రం ఇంకా ఖచ్చితంగా ఉంచుతాను నేను. నాకు కాకరకాయ కల్లా విత్తనాలే బాగా, విత్తనాలతో ఉంటేనే బాగా నచ్చింది. మొన్న ఆ కాకరకాయ అమ్మ వాళ్ళ ఇంటికాడ చూపించాను కదండి, అవి కూడా అంతే. ఇంకా మా వారేమో పాలు కూడా తీసుకొచ్చారు సాత్వికకి. నేను ఎప్పుడైనా సాయంత్రం నుంచి పాలు తీసుకొస్తే మొత్తం కాయను సగం అయితే ఇలా అయితే ఒక గ్లాస్లో కానీ ఇలా లోటాలో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అవేమో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాస్తాను. మొత్తం కాచి పెట్టినా సరే పాడైపోతాయి కదా. ఇంకా పాలు కాగిలోపు ఇక్కడ సాత్వికకి అయితే ఇడ్లీ కూడా పెట్టేస్తాను. ఇంకా తను ఇడ్లీ తినేసి మళ్ళీ మాతో మేము తినేంత వరకు ఉన్నదంటే అన్నం తింటానంటదనమాట. అన్నం తింటే మళ్ళీ ఎక్కడ జ్వరం వచ్చేసిద్ది అదొక భయము. సో అందుకని ఇంకా ఇడ్లీ వరకు పెట్టేసి తనకైతే జ్వరం టానిక్ అయితే పట్టేస్తాను. కాకరకాయ కొంచెం వేగిన తర్వాత ఇందులో కారము ధనియాల పౌడర్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ అయితే ఇంకా వేసుకోలేదు. ఆల్రెడీ ఇందాక పసుపు సాల్ట్ వేసాం కదా, అందుకని ఒకసారి చూసుకొని అయితే కొంచెం వేసుకున్నాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకున్నాను. మామూలుగా అయితే తిరుగుమూతలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రము ఇలా దించి 5 నిమిషాల ముందు వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేశానండి. సో చూసారు కదా, ఇలా అయితే అయింది. ఫ్రై అయితే మాత్రము చాలా టేస్టీగా ఉంది, బాగా నచ్చిందనమాట. మళ్ళీ ఈ ఫ్రై అన్నంలో ఏం కలుపుకోవడానికి అవుతుందిలే అని చెప్పి మరోవైపు అయితే కొద్దిగా రసం కూడా పెట్టాను. కొంచెమే పెట్టాను, మరీ ఎక్కువేం పెట్టలేదు. ఎందుకంటే మా వారైతే వేసుకోరనమాట, ఎంతైనా నేనే వేసుకునేది. ఇంకా మా బుడ్డది సాత్విక కూడా వేసుకునేది. సో అందుకని కొంచెం పెట్టుకున్నాను. అన్నంలోని రసం వేసుకొని తింటే నాకు బాగానే నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే మా ఇంట్లోనే చాలా తక్కువ చేసేదనమాట, అప్పుడప్పుడు చేస్తానంతే. ఇక్కడ ఫ్రై అవ్వగానే ముందు రేణుకైతే అన్నం అయితే వేసి ఇచ్చేసాను అనమాట. తను తినేసి పనుకుని పోయింది. ఇంకా నేను మా వారైతే ఇక్కడైతే తింటున్నాము. వెనకాల అన్నం తిన్నా మా రేణు నిద్రపోయింది, కానీ మా సాత్వికకు మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు. ఇంకా అలా చూసి అన్నం తింటానంటేను మా వారేమో మా నే చేతికి సూదేశారు చెప్పు, మళ్ళీ వెళ్ళి వేయించుకొద్దామని అయితే అన్నారు. ఇంకా వద్దులే అంటూ ఇంకా అప్పుడైతే అటు తిరిగి పనుకుంది. నెక్స్ట్ టైం ఇక నేను మా వారు తినేసి ఇవన్నీ కూడా వంటగదిలో పెట్టేసి మొత్తం శుభ్రం చేసుకున్నానండి. తర్వాత ఏమో ఇంకా ప్రశాంతంగా పువ్వులు అయితే కట్టుకున్నాను. అంటే మరుసటి రోజు మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలని చెప్పాను కదండి, అందుకే ఇప్పుడు నైటే కట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ పనంతా కూడా కంప్లీట్ చేసుకుని పిల్లలకి స్నానాలు చేసి బయలుదేరి వెళ్ళేసరికి టైం సరిపోతుందిలే అని చెప్పి రాత్రే మొత్తం కూడా కట్టేశాను. నాకు పూలు పెట్టుకునేదానికంటే ఇలా మాల కట్టడము చాలా ఇష్టము. అలా అని మనం ఏదో ఎక్స్ప్రెస్ కాదు, పాసింజరే, నిదానంగానే కడతాము. ఏదో తల్లో మనకి ఇంట్లో పెట్టుకోవడానికి అలా అయితేనే. కానీ నాకు ముద్దుగా ఉంటేనే మాల బాగా నచ్చింది. మాకెళ్ళి ఇలా నాకు చేతి మాల అంటారు కదా, ఇది మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నేర్చుకున్నది. ఇది నాకు బాగా కట్టడం వచ్చనమాట, ముద్ద కట్టుకుంటాను. అదే ఇటు సైడ్ నుంచి కట్టానంటే మాత్రము బాగా పలిచి వచ్చి ఊరికనే సాగిపోయిద్ది అనమాట. సో అందుకని ఇంకా పూలు అయితే అటు 3 ఇటు 3 పెట్టేసి అయితే కట్టేశాను. బాగా అంటే నైట్ కదా, మళ్ళీ బాగా లేట్ అయిపోతుంది 2 డేస్ పెడితే అని చెప్పి 3 డేస్ పెట్టి అయితే కట్టేశాను. అందుకే ఇంత ముద్దుగా వచ్చింది. కొంచెం విడి పూలు అయితే వదిలేస్తాను, మరుసటి రోజు ఏమైనా దీపారాధన చేసుకుంటే ఉంటాయిలని. సో పువ్వులైతే ఈ పువ్వుల్ని మనము ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదండి. వీటి మీద కొంచెం నీళ్ళు చిలకరించి కవరాలో వేసి ముడి వేసేసి పక్కన పెట్టేసాం అనుకోండి, ఇప్పుడు ఎలాగ ఉన్నాయో పొద్దున్నకి కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. వీటిని మళ్ళీ మనము మంచులో పెట్టడము ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే అవసరమే లేదు. నేనైతే అలానే చేస్తాను. మొత్తానికి ఈరోజు అయితే ఇలా అయితే గడిచిందండి. అలానే వీడియో కూడా ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.